రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసుకి సంబంధించి నిందితుల కస్టడీ ముగిసింది. మెడికల్ టెస్టుల అనంతరం నిందితులు దుష్యంత్, జోసెఫ్లని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు. బుధవారం 11 గంటల నుంచి ఇవాళ 11 గంటల వరకు ఇద్దరిని విచారించారు పోలీసులు. యువతి బైక్ను పదే ఢీకొట్టడానికి కారణం ఏంటి, ఘటనకు ముందు ఏం జరిగింది, కావాలనే ఆమెపైకి కారును ఎక్కించారంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. స్పెషల్ ఆఫీసర్ ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో వారి విచారణ జరిగింది. నిందితులు ఇచ్చిన సమాధానాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. అయితే పోలీసులు ఆ ప్రశ్నలకు నిందితులు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక కోర్టు ఇచ్చిన 2 రోజుల కస్టడీ గడువు ముగియడంతో నిందితులిద్దరిని మెడికల్ టెస్ట్ల అనంతరం తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. మరోవైపు ఇవాల్టితో వీరి రిమాండ్ గడువు కూడా ముగిపోతోంది. మరి ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఇప్పటికే పూర్తి ఎవిడెన్స్ ఉంది, డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది, ఐ విట్నెస్ ఉంది, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో పొంతలేని సమాధానాలు చెప్పినా ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంటుంది? అసలు కస్టడీ విచారణలో ఏం చెప్పుండొచ్చు వాళ్ళు? ఇక్కడ మనకి కీలక విషయం ఏంటంటే మెడికో ప్రియాంక కేసు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అటుపక్కన ఇరు రాష్ట్రాలకి కూడా సంచలనం సృష్టించింది. కానీ ఇక్కడ 3 రోజులు మాత్రం ఏం జరిగిందనే కోణంలోనే ఎక్కువ ప్రశ్నలు అయితే సంధించినట్టు తెలుస్తుంది. మొదటి రోజు 20 ప్రశ్నలు, రెండో రోజు కూడా 20 ప్రశ్నలకు పైగా కూడా వీరిద్దరిని కూడా వేరువేరు గదుల్లో అంటే వేరువేరుగా వీరిద్దరిని ఎంక్వైరీ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ విచారణకి ప్రజెంట్ అక్కడ ఉన్న డిఎస్పీ కావచ్చు, లేదంటే సిఏ బాజీలాల్ కావచ్చు, వీరిద్దరిని కూడా దూరంగా పెట్టినట్టు సమాచారం కూడా ఉంది. అయితే స్పెషల్ ఆఫీసర్ దేవరాజ్ పాటిల్ అయితే ప్రత్యేకించి ఆ 3 రోజుల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కువగా ఈ 3 రోజుల గ్యాప్ గురించి ప్రతిపక్షాలు కూడా ఆరోపించడంతో పూర్తిగా దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్. శివశంకర్ వాళ్ళకి శిక్ష పట్టం గ్యారంటీ. 3 రోజుల విచారణలో పోలీసులు ఎలాగైనా వాళ్ళకి కావాల్సిన సమాచారం రాబడతారు, ఎవిడెన్స్ ని పుట్టప్ చేస్తారు. కానీ కనీసం ఒక డాక్టర్ని తాగి మత్తెక్కి ఒళ్ళు ఇల్లు తెలియకుండా చంపేసేమన్న పశ్చాత్తాపం కనీసం వాళ్ళ ముఖాల్లో ఉందా? ఖచ్చితంగా అయితే కనిపించట్లేదు రోహిత్. ఇక్కడ చూసినట్లయితే ప్రియాంక తండ్రి కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి పశ్చాత్తాపం లేదు. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలంటూ కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా కలిశారు. అదేవిధంగా ప్రియాంక చావుకి కారణమైన వాళ్ళని ఉరి తీస్తే తప్ప ఆమె ఆత్మకి శాంతి చేయకూడదు, వారికి ఉరిశిక్ష విధించాల్సిందే అంటూ కూడా ప్రియాంక తండ్రి వెంకటేష్ కూడా మాట్లాడిన పరిస్థితి మనం అలాగే వీరిద్దరు కూడా కనీసం వీరికి తప్పు చేసామన్న ప్రత్యక్షాపం అయితే ఖచ్చితంగా దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖానికి చూడండి ఒకసారి తలలాగా అడ్డు పెట్టుకుని వెళ్తున్నారు. బహుశా సిగ్గుతోనా తప్పు చేశామనా అందరూ చూస్తున్నారా? నేను ఈ బాధ ఏదో ఆ రోజు తాగి కారెక్కి ఆ థియేటర్లో ఉన్న వాళ్ళతో గొడవ పడినప్పుడు ఎదురుగా ఒక అమ్మాయి కూర్చున్నటువంటి బైక్ను వెనక నుంచి ఢీ కొట్టినప్పుడు ఆ అమ్మాయి ముఖం మీద అమ్మాయి తలపై నుంచి ఆ కార్ని ఎక్కించుకుని వెళుతున్నప్పుడు ఈ బుద్ధి జ్ఞానం సిగ్గు ఆ రోజు వాళ్ళు ఆ బుద్ధి జ్ఞానం వచ్చింది అని అనిపించట్లేదు. ఎక్కడ కూడా వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారన్న విషయం వాళ్ళ ఫేసెస్ లో ఏమీ కనిపించట్లేదు. జస్ట్ అడ్డం పెట్టుకుని వెళ్తున్నారు అంతే, వాళ్ళని కవర్ చేస్తున్నారు అన్న విషయంలో. ఇది చాలా మంది అనుకుంటారు ఇది ఆ ఇద్దరికి చెప్పిన సమాధానం కాదు. ఇలాంటి వాళ్ళు తాగి రోడ్డు మీదకి ఎక్కి ఇల్లు ఒళ్ళు తెలియకుండా గుద్దుకుని వెళ్ళిపోతుంటుంటారు చూడు. ఇలాంటి వాళ్ళు మీరు ఎంతమంది చూస్తున్నారు, మీ అందరికీ చెప్పినట్టు ఇది కనీసం సిగ్గు ఉండాలి కదా, బాధ్యత ఉండాలి కదా, బాధ్యత.